నమస్తే, వెల్కమ్ టు ఈటీవీ. గ్రూప్ 1 ఆధ్వర్యంలో చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి తెలంగాణలో ఒక నాటకీయ పరిణామం జరుగుతూ ఉంది. ఈ విద్యార్థులకు సంబంధించి కావచ్చు. అయితే ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాట తప్పినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లో మరి ఎటువంటి ఉద్యోగాలు ఇచ్చారు ఏంటంటే ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేదు. సో ముఖ్యంగా చూసుకుంటే గ్రూప్ 1 విషయంలో జరుగుతున్నటువంటి అవతాకుల మీద చాలా రకాలుగా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. మనతో పాటు అశోక్ సార్ ఉన్నారు. అశోక్ సార్ని అడుగుదాం. ఎందుకంటే ఆయన కూడా విద్యార్థులకి నిరుద్యోగులకి బాసటగా ఉంటూ ఆయన నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ మధ్యనే దీక్ష నుంచి విరమించుకుని ఫస్ట్ టైం రౌండ్ టేబుల్ సమావేశానికి రావడం జరిగింది. సో ఆయన మాటల్లో అసలు గ్రూప్ 1 గురించి ఏం చెప్తారో ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నిస్తాం. నమస్తే అండి. సో గ్రూప్ 1 విషయంలో ఈరోజు మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. ఏంటి అసలు ఈ గ్రూప్ 1 విషయంలో కావచ్చు, అలాగే నిరుద్యోగులు అందరి విషయంలో కూడా రకరకాల ఇష్యూలు ఉన్నాయి. గవర్నమెంట్ కూడా వీళ్ళని హక్కులు చేర్చుకునే పరిస్థితి కనపట్టలేదు. ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఏ విధంగా పోరాటం చేద్దాం? ఇది గ్రూప్ 1 అనేది వడువని ముచ్చట్లాగా తయారైంది. ఎందుకంటే ప్రభుత్వం గత గవర్నమెంట్ అలాగే చేసింది, ఈ గవర్నమెంట్ అలాగే చేస్తున్నది. ఈ గవర్నమెంట్ అయితే అడుగున తప్పిదాలు చేసింది. అయితే గ్రూప్ 1 మీద నిరుద్యోగులకి ఒక నైరాశ్యం అనేది వచ్చేసింది. ఇలాంటి సందర్భంలో ఒక తెలంగాణ జాగృతి కూడా కొంత ఇనిషియేటివ్ తీసుకోవడం మాకు కూడా ఒక సంతోషం అనిపించింది. ఎందుకంటే విద్యార్థులకి వాళ్ళు లక్షల రూపాయలు పెట్టి న్యాయవాదులను మెయింటైన్ చేసేంతటువంటి డబ్బులు అనేవి కనబడతలేవు. అలాంటి సందర్భంలో తెలంగాణ జాగృతి న్యాయపరంగా ఏమున్నా కూడా మేము సహకారం అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కవిత గారు భరోసా ఇచ్చారు. అది విద్యార్థులకు కొంత ముందు పోవడానికి. ఎందుకంటే ఆల్రెడీ సింగిల్ బెంచ్లో నిరుద్యోగుల అనుకూలంగా తీర్పు వచ్చింది. డివిజన్ బెంచ్ ఎలాంటి వాదనలు వినకుండానే గంట చెవులను కొట్టేసింది. రేపు ఎట్టి పరిస్థితుల్లోనే డివిజన్ బెంచ్ అనేది 563కి అనుకూలంగానే తీర్పు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అది మేనేజబుల్ తీర్పుగా మనకు కనబడతా ఉంది. మళ్ళీ సుప్రీంకోర్టు మెట్లెక్కాలంటే సింగిల్ బెంచ్ అక్కడ డివిజన్ బెంచ్ వరకు పోరాటం చేయాలంటే కొన్ని 4-5 నెలల పాటు పోరాటం చేయాలంటే ఆర్థిక పరంగా న్యాయవాదుల పరంగా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నిరుద్యోగుల తరపున మేము నిలబడతామని చెప్పేసి మొట్టమొదటిసారిగా తెలంగాణ జాగృతి ముందుకొచ్చింది. ఎందుకంటే మేము కూడా గత మీటింగ్లలో కూడా చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ గత 20 నెలలుగా సరైన రీతిలో ప్రతిపక్ష పాత్ర పోషించే స్థాయిలో ముందుకు అడుగు వేయలేదు. మేము టీఆర్ఎస్ కూడా అదే చెప్పాము. 20 నెలలు అయిపోతుంది. ఆ విషయంలో కేటీఆర్ గారు కలిసినప్పుడు అదే చెప్పాము. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో నిరుద్యోగ అంశాలలో ఇక్కడ ఇబ్బంది తలెత్తా ఉందన్న అంశాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే వాళ్ళు తెలంగాణ జాగృతి ముందుకు వచ్చింది. రేపు టీఆర్ఎస్ కూడా నిరుద్యోగుల పక్షాన ముందుకు రావడానికి అవకాశం ఉంది. అవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్లో అన్యాయం జరిగినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మద్దతుగా వచ్చారు. ఇవాళ కాంగ్రెస్లో అన్యాయం జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా ముందుకు వచ్చి నిరుద్యోగులు న్యాయం చేసే విధంగా ఉండాలా. ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం మూలాలని ఈ నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభించాలని ప్రైవేటు రంగంలో కూడా తెలంగాణ పిల్లలకు రిజర్వేషన్ కల్పించే విధంగా మీరు కృషి చేయాల్సిన అవసరం ఉందని, నిరుద్యోగుల సమస్యలు అయితే ఏమున్నో ఆ సమస్యలన్నీ కూడా కల్వకుంట్ల కవిత గారికి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు కనుక స్టాండ్ కనుక తీసుకుంటే నిరుద్యోగులంగా మీకు సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు సమస్య పరిష్కారం కావాలా, ఎవరనేది ముఖ్యం కాదు, మాకు సమస్య పరిష్కారం కావాలా. ఆ సమస్య పరిష్కారం నిరుద్యోగులు అంటే మీరు నడుస్తామంటే మీ నిరుద్యోగులు కూడా మీ అంట నడవడానికి సిద్ధంగా ఉంటారు. ఆ సమస్య పరిష్కారం కోసం మీరు ప్రయత్నం చేయాలని స్పష్టంగా చెప్పాము. ఆ రీతిలో వాళ్ళ హామీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ అశోక్ గారు పద్దాక ఎవరు ఈ ప్రభుత్వంలో చాలామంది మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే అశోక్ గారు అనే ఒక వ్యక్తి ఒక కోచింగ్ వ్యవస్థ నడుపుకునే వ్యక్తి. సో పిల్లలందరినీ రెచ్చగొట్టి వాళ్ళని పెయిడ్ బ్యాచ్ లాగా ఉపయోగించుకుంటూ మాట్లాడుతున్నారని చెప్పేసి చాలా రకాలుగా మీ మీద కామెంట్లు చేశారు. సో మొన్న ఆ నిరాహార దీక్షతో వాళ్ళు ఏంటనేది మీరేంటనేది తెలిసింది. కానీ ఇప్పుడు మళ్ళీ మీరు కవిత గారి సపోర్ట్ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఆవిడే ఏర్పాటు చేసింది, చాలా పెద్ద ఎత్తున జరిగింది, సక్సెస్ అయింది. కానీ ఈ రౌండ్ టేబుల్ సమావేశంతో మీరు ఏదైతే పెయిడ్ బ్యాచ్గా వాళ్ళు ఉన్నారో ఒక పార్టీలో అండదండలతో నడిపిస్తున్నారు, విద్యార్థులను రెచ్చగొడుతున్నారన్నారు. ఈరోజు రేపొద్దున కవిత గారి మీద కదా అటువంటి ఆరోపణలు వచ్చే అవకాశం లేదంటారు? అంటే ఆరోపించే వాళ్ళు ఎప్పుడైనా ఆరోపిస్తూనే ఉంటారు. నేను బీజేపీ వాళ్ళు మద్దతు ఇచ్చినా వాళ్ళమ్మటి నిరుద్యోగ సమస్యను పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. టీఆర్ఎస్ వాళ్ళు మద్దతు ఇచ్చినా వాళ్ళ మద్దతు తీసుకుని పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా కాంగ్రెస్ మద్దతు తీసుకున్నాం. మరి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్లో మద్దతు ఇచ్చిన రోజు టీఆర్ఎస్ ఏమన్నా పెయిడ్ బ్యాచ్ అన్నారు. ఇవాళ కాంగ్రెస్ వ్యతిరేకంగా కొట్లాడుతుంటే ఇవాళ పెయిడ్ బ్యాచ్ అండి అనేటి వాళ్ళు ఎప్పుడైనా అంటారు. నాకు సమస్య పరిష్కారం కావాలి. నిరుద్యోగులు తెలుసు అశోక్ సార్ ఎంత జెన్యూన్గా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఎట్లా కొట్లాడుతారో తెలుసు.
కాబట్టి నేను నిరుద్యోగ సమస్య పరిష్కారం మూలాలు కనుగొనే ఉద్దేశంలో ఉన్నా. అందుకే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలా, ఒక టెక్నికల్ స్కిల్స్ డెవలప్మెంట్ చేసే విధంగా ప్రభుత్వ వ్యవస్థ ఏమంటున్నంటే, ఇవాళ ప్రభుత్వాలకు అగ్రికల్చర్ పాలసీ ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ 1,00,000 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ కోసం ఖర్చు పెట్టింది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మహిళల ఫ్రీ బస్ అంటుంది. రేపు ఇదే మాదిరిగా నిరుద్యోగుల కోసం 1,00,000 కోట్లు అగ్రికల్చర్ కోసం ఖర్చు పెట్టాము, రేపు 50,000 కోట్ల రూపాయలు నిరుద్యోగుల కోసం ఖర్చు పెడతాం అని రేపు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అయినా మేనిఫెస్టో తయారు చేసినప్పుడు ఆ మేనిఫెస్టోలో ముందుగా ఉండే సమస్య నిరుద్యోగ సమస్య ఉండాలనేది నా యొక్క అభిలాష. దానికోసం నేను కొట్లాడుతూ ఉన్నాను. ఏ పార్టీలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా కలిసి ముందుకు పోతాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే 2014 కంటే ముందు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేసినా కూడా ఎవరు కలిస్తే వాళ్ళు తీసుకొని పోయారు. అంటే ఒక తెలంగాణ ఉద్యమం అయితే ఏ విధంగా అన్ని వర్గాలను కలుపుకునే ఒక ప్రయత్నం అయితే చేసిందో, అలాగే నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం పార్టీలు ఏమైనా కావచ్చు, వ్యక్తులు ఎవరైనా కావచ్చు, మాకు సమస్య పరిష్కారం కావాలి. దానికోసం కొట్లాడుతున్నాను. రేపు నా ఆధ్వర్యంలో కూడా నిరుద్యోగ సమస్య పరిష్కార మార్గాలు ఏంటివి అనే ఆ కాన్సెప్ట్తోని 1000 మందితో త్వరలోనే ఒక నిరుద్యోగ సదస్సు అనేది నిర్వహించడం జరుగుతుంది. దాని ప్రభుత్వాన్ని కూడా ఈ సమస్య పరిష్కార మూలాలు ఏంటి, నాట్ ఓన్లీ అశోక్ సారే కాదు, రాష్ట్రంలో ఉన్న ఇంటలెక్చువల్ అందరినీ పిలిచి ఏం చేస్తే నిరుద్యోగ సమస్య పరిష్కారం దొరుకుతుంది అనే అంశాలపైన కూడా ఒక సదస్సు కూడా నా ఆధ్వర్యంలో నిర్వహించి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తాం. సమస్య ఉన్నప్పుడు కొట్లాడడానికి అశోక్ సార్ ముందు వస్తాడు. ఎవరు ముందుకు వస్తే వాళ్ళని పట్టుకొని ముందుకు పోతాడు. ఇవాళ కల్వకుంట్ల కవిత గారి మద్దతు తీసుకోవచ్చు, రేపు టీఆర్ఎస్ మద్దతు తీసుకోవచ్చు, ఎల్లుండి బీజేపీ మద్దతు తీసుకోవచ్చు. ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి రేపు కనుక వీళ్ళు అన్యాయం చేస్తే రేపు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మద్దతు కూడా తీసుకోవచ్చు. నాకు సమస్య పరిష్కారం కావాలి. నిరుద్యోగ అంశమని ప్రధాన ఎజెండాగా నేను కొట్లాడుతున్నా. దానికోసం ఎంతవరకైనా ముందు పోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు అశోక్ సార్ అనే అతను రాజకీయంగా ఎదగడం కోసమే పిల్లల్ని రెచ్చగొడుతున్నాడు, నిరుద్యోగం రెచ్చగొడుతున్నాడు అనే మాట చాలాసార్లు వినపడతా ఉంది. దానికి మీరు ఏం సమాధానం చెప్పాలి? నేను ఎక్కడ ఎదిగినమ్మా? నేను ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కండవ కప్పుకునే తిరుగుతలేను కదా, ఎవరి దగ్గరికి అయితే ఏం పోలేదుగా. నిరుద్యోగ అంశాల మీద కొట్లాడినా, ఇవాళ కొట్లాడుతున్నా, రేపు కొట్లాడుతున్నా. నా మీద రాజకీయంగా అనవచ్చు, పేడు బ్యాచ్ అనవచ్చు, ఏదని అనుకోండి. నీ సమస్య పరిష్కార మూలాల కోసం నిరుద్యోగ సమస్య మీద నిలబడతా, కొట్లాడుతా, ఆ ఉద్యమం చేస్తా. ఇది ఫైనల్. కానీ ఇప్పటి వరకు చాలా ఉద్యమాలు చేశారు సార్. మీరు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. మీ ఆరోగ్యం మొత్తం కూడా క్షీణించిపోయింది. అయినా కూడా ప్రభుత్వం కిందికి దిగి రాలేదు. సో మరి తన ప్రభుత్వం కూడా నిరంకుశంగా తను చేయాల్సిన పనులు చేసుకుంటూ పోతుంది. మరి ఏంటి సమస్య ఎప్పుడు క్లియర్ అవుద్ది? మీరు ఎన్నాళ్ళు పోరాడతారు? మరి నిరుద్యోగులు ఏజ్లు బారైపోతున్నాయి. వాళ్ళు నోటిఫికేషన్ల కోసం ఏదో ఆహార పట్టాల కోసం ఎదురు చూసినట్టు చూస్తూనే ఉన్నారు. సమస్య క్లియర్ కావట్లేదు. ఏంటి ఫైనల్గా మీ మోటివ్ ఏంటి? లాస్ట్ టైము ఈ పేపర్ లీకేజీ గందరగోళాలు జరిగినప్పుడు టీఎస్పీసీ ముట్టడి కూడా చేసినాం. టీఎస్పీసీ ముట్టడి ఫలితం ఏమైంది? టీఆర్ఎస్ గవర్నమెంటే కూలిపోయింది కదా. అంటే ఒక ప్రభుత్వాన్ని మార్చే శక్తి నిరుద్యోగులకు కూడా ఉంది కదా. అది మార్చి ఈ ప్రభుత్వాన్ని బాగా చేస్తే వీళ్ళు అట్లనే తయారవుతున్నారు. కాబట్టి వీళ్ళది కూడా ఎక్కువ కాలం ఏం నిలబడదు. ఇది మహా ఉద్యమంగా మారుతుంది. ట్యాంక్ బండ్ పైన మిలియన్ మార్చ్ జరిగింది. రేపు ఎన్నికల్లోగా తెలంగాణలో నిరుద్యోగ మార్చ్ 100% జరుగుతుంది. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. రేపు రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్లో తెలంగాణ వాడికి స్థానం ఏంటనే క్వశ్చన్ ప్రతి విద్యార్థికి వెళ్ళి వస్తుంది. మహా ఉద్యమం అవుతుంది. అశోక్ సార్ 100% సక్సెస్ అవుతుంది. ఇప్పుడు కవిత గారు సపోర్ట్ తీసుకున్నారు మీరు. సో ఏంటంటే ఫైనాన్షియల్గా తీసుకున్నారా, లేకపోతే ఆమె మీ తరపున పోరాడి మీకు అండగా నిలుస్తుందని మీరు భావిస్తున్నారా? ఏ రకంగా తీసుకున్నారు? అంటే ఇప్పుడు గ్రూప్ 1 విషయం ఉంది. గ్రూప్ 1 అనేది ఇప్పుడు కోర్టులలో నడుస్తుంది. సింగిల్ బెంచ్ తీర్పు అయిపోయింది. డివిజన్ బెంచ్ ఉద్యోగుల వ్యతిరేకంగా వచ్చింది. మళ్ళీ సుప్రీంకోర్టు పోవాలా. అక్కడ వాదనలు వినిపించాలంటే ఇవాళ లాయర్ల ఫీజులు లక్షల రూపాయలు అవుతున్నాయి. ఏ నిరుద్యోగి కాడ ఏ నిరుద్యోగి ఇచ్చినా 1000 రూపాయలు ఇస్తారు, 2000 ఇస్తారు, 3000 ఇస్తారు, 5000 ఇస్తారు, అంత మించి ఇవ్వలేదు కదా. కాబట్టి న్యాయపరంగా ఆమెని సపోర్ట్ చేయమని అడిగినాడు. న్యాయపరంగా లాయర్లని ఎవరైతే ఆ వాదించగల శక్తి లాయర్లు అయితే ఎవరు ఉన్నారో ఆ లాయర్లకు అయ్యే ఫీజుని మీరు భరించుకోండి. మీ నిరుద్యోగుల తరపున మీరు కొట్లాడితే నిరుద్యోగులు మీకు కూడా మద్దతు నిలబడతారు. సమస్య పరిష్కార మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ సమస్య ఉందో అక్కడ మీరు నిరుద్యోగులకు అండగా నిలబడండి. అప్పుడు నిరుద్యోగులు మీకు మద్దతు తెలపడానికి అవకాశం ఉందని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నంత మాత్రాన అశోక్ సార్ మొత్తం తెలంగాణ జాగృతి మొత్తం కలిసిపోయినట్టు కాదు కదా. అలా కూడా ప్రాజెక్ట్ చేస్తారు. ఇప్పుడు సమస్య పరిష్కారం రౌండ్ టేబుల్ సమావేశం ఒక మేధావులకు సంబంధించిన ఒక సదస్సు పెట్టారు. సమస్య పరిష్కార మూలాలు కనుగొనడానికి జరిగింది, ఒక సదస్సు జరిగింది, ఒక చర్చ పెట్టింది. డిబేట్లో పాల్గొన్నా. మీరు టీవీలో డిబేట్ పెడితే టీవీ డిబేట్లో పాల్గొన్నామా? సేమ్ అట్లా ఇక్కడ సదస్సు ఉంటే సదస్సులో డిబేట్ మాదిరి ఇక్కడ పాల్గొనడం జరిగింది. రేపు ఇప్పుడు ఇన్ని మాటలు మీ మీద ఎలిగేషన్ తీసుకొచ్చిన ఇదే ప్రభుత్వం రేపు దీన్ని కూడా మిమ్మల్ని ఆ రకంగా చిత్రీకరిస్తారు. ఎందుకంటే అనేవాడు రాళ్ళేసేవాడు ఎప్పుడు ఉంటాడు. సమాజంలో మంచి జరుగుతుందంటే రాళ్ళేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వాళ్ళ మీటింగ్లలో పాల్గొన్నంత మాత్రాన అశోక్ సార్ తెలంగాణ జాగృతి కార్యకర్త ఏం కాదు.
సమస్య పరిష్కారం కోసం కొట్లాడుతున్నాం. దాంట్లో ఎవరు కలిసి వస్తే వాళ్ళని తీసుకొని పోతాం. రేపు టీఆర్ఎస్ వాళ్ళు ఇంకో రౌండ్ టేబుల్ సమస్య పెట్టి దాంట్లో కూడా పాల్గొంటా, బీజేపీ వాళ్ళు మీటింగ్ పెట్టి దాంట్లో కూడా పాల్గొంటా. నాకేంది నిరుద్యోగ సమస్య పరిష్కారం నా ప్రధాన ఎజెండా, పార్టీలు కాదు వ్యక్తులు కాదు. అంశాన్ని నిరుద్యోగులకు తెలుసు, వాళ్ళు గుర్తించుకుంటారు. వీళ్ళు ఎవరైతే లీడర్లు అనే వాళ్ళు చెప్పుకునే వాళ్ళంటారో అసొంటి రాలేడని తప్ప మిగతా వాళ్ళైతే ఎవరైతే ఏరు కదా తినట అంశం. సో మొత్తానికైతే ఫైనల్గా సార్ నేను మరి ఈ యొక్క అంశాన్ని అంటే దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినటువంటి గవర్నమెంట్ నోటిఫికేషన్లో జాప్యం జరుగుతుంది, మెగా డిఎస్సీ లేదు, ఏమీ లేదు. కానీ 60,000 ఉద్యోగాలు దాదాపు ఒకళ్ళేమో 60 అంటారు, 1,00,000 అంటారు, 70,000 అంటారు. ఏంటి ఈ కన్ఫ్యూజన్ ఏంటి? ఆ కన్ఫ్యూజన్ ఏంటంటే వాళ్ళకు ఈ నిరుద్యోగ సమస్య పైన అవగాహన లేదు, అవగాహన రాహిత్యం కారణంగా. పైగా గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలకు పత్రాలు ఇచ్చారు తప్ప ఒక సమస్య ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, ఉద్యోగాలు ఇచ్చింది లేదు. ఫార్మాకి సంబంధించి 6,300 ఉద్యోగాలు ఇచ్చి ఇంతవరకు దానికి సంబంధించినటువంటి పత్రాలు ఇవ్వలేదు. కాబట్టి తక్షణమే 2 లక్షల ఉద్యోగాల సాధన అనే ఫైటింగ్ అనేది కొనసాగుతుంది. మన 13 రూపాయలు నిరార్థిక చేసిన, అంతకుముందు 7 రోజులు చేసిన, ఒకసారి 10 రోజులు చేసిన, 3 సార్లు అంగ నిర్వహించిన. దీని కారణంగా నిరుద్యోగ సమస్య ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. వీళ్ళు చెప్పే ఉద్యోగాలన్నీ కూడా తప్పుడు ఉద్యోగాలు. వాళ్ళ ఉద్యోగాలు కావాలని మెసేజ్ అయితే తీసుకోపోయినాం. అది ఏదో ఒక రోజు ఒక బ్లాస్ట్, ఒక అగ్నిపర్వతంలాగా బ్లాస్ట్ కావడానికి సిద్ధమవుతుంది. గతంలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా వాళ్ళు నెగ్లిజెన్స్ చేసిన కారణంగా ఒకసారి బ్లాస్ట్ అయింది. అది ఫైనల్ ఫలితాలే కనపడుతుంది. వీళ్ళు కూడా అదే కనబడుతుంది. మళ్ళీ కాంగ్రెస్ అనేది మళ్ళీ నామరూపాలు లేక తెలంగాణలో మళ్ళీ కనపడని విధంగా పోవడానికి అవకాశాలు. అట్లే నెగ్లిజెన్స్ చేస్తే 5 ఏళ్ల తర్వాత కాదు ఇంకా 10 ఏళ్ల తర్వాత కూడా పాతంలో పడిపోవడానికి అవకాశం ఉంటుంది. కనబడతాయి కదా, దాని యొక్క ఫలితం ఎమ్మటే అశోక్ సార్ దీక్ష చేయంగానే హామీ రాకపోవచ్చు, కానీ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఫలితం అయితే ఖచ్చితంగా కనబడుతుంది కదా. అంటే వీళ్ళ వల్ల ఏం కాదు, కాంగ్రెస్ వాళ్ళ పార్టీ వల్ల ఏది కాదు అని ఒక మెసేజ్ అయితే వెళ్ళింది కదా. కాబట్టి ఆ మెసేజ్ రూపం అనేది నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఆ తర్వాత కూడా కనపడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కంటిన్యూ చేస్తూనే ఉంటాం. అశోక్ సార్ నిరుద్యోగుల తరపున నిరంతరం కొట్లాడుతూనే ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పోరాటం సఫలీకృతం అవ్వాలి, నిరుద్యోగుల సమస్యలు క్లియర్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.